ఈ సరికొత్త కాక్రోచ్ జనతా పార్టీ ముగ్గురు అధికార ప్రతినిధులు ప్రకటించారు. అశుతోష్ రాంకా, ఈయన ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, మీడియాలో కేజ్రీవాల్ ని సమర్థిస్తూ మాట్లాడటం, ఆప్ తరపున కథనాలు రాయడం మరియు ఢిల్లీ ఎన్నికల్లో పనిచేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయనకు మద్దతుగా భారత్ కి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ కొత్త పార్టీకి ప్రతినిధిగా మారారు. విజేతా దహియా ఆప్ వర్గాల్లో కీలక వ్యక్తి, అలాగే యూట్యూబర్. ధృవరాటికి స్క్రిప్ట్ రైటర్ మరియు రీసెర్చర్ గా పనిచేశారు. ధృవరాటి వీడియోల్లో భారతదేశానికి లేదా హిందువులకు వ్యతిరేకంగా కనిపించే కంటెంట్ వెనుక పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి రాత్రికి రాత్రి ఈ కొత్త పార్టీకి అధికార ప్రతినిధిగా మారిపోయాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక ప్రజల్లో నమ్మకం పోవడంతో తెచ్చిన ప్లాన్ బీనా అని ఆలోచించాలి. ఇక సౌరవ్ దాస్, ఈయన ఈ కొత్త సంస్థ వ్యవస్థాపకుడు. అభిజిత్ దీప్కే కేజ్రీవాల్ ప్రచారాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఆప్ సోషల్ మీడియా మీమ్స్ టీమ్ వ్యక్తి తో కలిసి ఈయన పనిచేశాడు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో జడ్జి సూర్యకాంత్ శర్మపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి ఈయనే. ఈ కొత్త వ్యవస్థను వాడుకొని వీరు దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. ఇది కేజ్రీవాల్ అసలు లక్ష్యం అంటున్నారు. యువతలో ఉన్న నిజమైన ఆవేదనను రోడ్డుపై గొడవలుగా మార్చి కేజ్రీవాల్ ఇమేజ్ ని బతికించుకోవడమే వీరి ప్లాన్. ఇప్పటికే మనీష్ సిసోడియా కూడా ఈ శక్తులకు మద్దతు ఇచ్చారు. ఒక్కసారి దీనికి సంబంధించి అన్ని గమనించండి, నేను చెప్పింది మీకు కూడా స్పష్టమవుతుంది.